హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఏపి ఇంట్రడక్షన్ మరియు ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, వాటి శాలరీస్ ఎలా స్టార్ట్ అవుతాయి అనేది తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సిస్టమ్ మీద కనబడుతున్నట్టు ఎస్ఏపి అంటే సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డాటా ప్రాసెసింగ్ అండి. ఇది ఒక ఈఆర్పి టూల్. ఇది 5 ఐబిఎం సాఫ్ట్వేర్స్ దీన్ని కనుగొనడం జరిగింది. వాళ్ళు 1971లో కనుగొన్నారు. ఎస్ఏపిలో వివిధ రకాల మాడ్యూల్స్ ఉంటాయండి. మాడ్యూల్స్ అంటే డిపార్ట్మెంట్స్కి అనుగుణంగా మాడ్యూల్స్ని తయారు చేయడం జరిగింది. ఎస్ఏపిలో ఎఫ్ఐ అని ఫినాన్స్, సిఓ అని కంట్రోలింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఇది రెండు డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. వీటిని కలిపి ఫికో అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి దగ్గర రిలేషన్ ఉంటుంది. ఈ రెండు ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి అనమాట. అందుకని వీటిని కలిపి నేర్పించడం జరుగుతుంది ఇన్స్టిట్యూట్లలో. ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అని, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్ అని, ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని, పిపి ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ అని, పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్ అని, పిఎస్ ప్రొజెక్ట్ సిస్టమ్స్ అని, డబ్ల్యూఎం వేర్హౌస్ మేనేజ్మెంట్ అని, హెచ్సిఎం, ఏబిఏపి ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఇంకా ఇన్వెంటరీ మాడ్యూల్, ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్ అంటూ సబ్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఓవరాల్గా అరౌండ్ 26 మాడ్యూల్స్ ఉండడం జరుగుతుంది ఎస్ఐపిలో. ఈ 26 మాడ్యూల్స్ని ఇన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ కంపెనీ ఒకే సాఫ్ట్వేర్లో యూజ్ చేయొచ్చండి. అందుకనే ఎస్ఐపి ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి కారణం అనమాట. సపోజ్ ఇండియాలోనే ఏదైతే ఫేమస్ కంపెనీస్ ఉన్నాయో టాటా, రిలయన్స్, డిమార్ట్ ఇలాంటివన్నీ ఎస్ఏపి యూజ్ చేయడం జరుగుతుందండి. ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక ఒక ప్రొడక్షన్ అయినప్పటి నుంచి ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ అంటే పీపీలో ప్రొడక్షన్ ఈ మాడ్యూల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అండి ఒక ఎస్ఏపిలో సింగిల్ క్లిక్స్ తోటి. ఇవన్నిటిని ఇన్ని రకాల మాడ్యూల్స్, ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఎస్ఏపి అనేది తీసుకురాగలుగుతుంది. అందుకనే అది మళ్ళీ ఈజీ మేనర్లో అందరికీ అర్థమయ్యే విధంగా, అర్థవంతమైన విధంగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్. అందుకనే ఎస్ఏపికి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందండి. వరల్డ్లోనే మోర్ దెన్ 50% ఆక్యుపెన్సీతో ఎస్ఏపి ఉంటుంది ఆర్గనైజేషన్స్లో. ఎస్ఏపిలో వచ్చేసి 3 రకాల సర్వర్స్ ఉంటాయండి. ఒకటి డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ బేస్డ్ సర్వర్ అని ఉంటుంది. ఈ డెవలప్మెంట్ సర్వర్లో కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. కన్సల్టెంట్ వర్క్ చేసేటప్పుడు ఒక్క గోల్డెన్ క్లయింట్ మాత్రం ఉంటుంది, గోల్డెన్ సర్వర్. తర్వాత టెస్టింగ్ క్లయింట్స్ ఉంటాయి, అలాగే క్వాలిటీ సర్వర్ ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఫైనల్ అనమాట. ఇంకా ఫైనల్ అంతా అయిపోయినాక ఈ చేంజెస్ అయితే ఏమున్నాయో అవన్నీ తెచ్చి ప్రొడక్షన్ సర్వర్లో అప్లికేట్ చేస్తే ఫైనల్గా ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ప్రొడక్షన్ సర్వర్ అంటారు. కన్సల్టెంట్స్ మాత్రం వర్క్ చేసేది డెవలప్మెంట్ సర్వర్ అనమాట. టెస్టింగ్ కోసం క్వాలిటీ సర్వర్ ఉంటుంది. ఈ క్వాలిటీ సర్వర్లో క్లయింట్స్ అయినా వర్క్ చేయొచ్చు, కన్సల్టెంట్స్ వర్క్ చేయొచ్చును, ప్లస్ కన్సల్టెంట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఎండ్ యూజర్స్ కూడా టెస్టింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ సర్వర్లో. ఇది క్వాలిటీ సర్వర్లో ప్రొడక్ట్ అంతా ఓకే అనుకుంటే ప్రొడక్షన్ సర్వర్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎస్ఏపిలో సర్వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు ఒక టేబుల్ వేసి ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అని ఇచ్చాను. వాటి క్లయింట్స్ సర్వర్స్ అనేటి డిఫరెంట్ క్లయింట్ నెంబర్ అని ఉంటుంది. ఎస్ఏపి లాగిన్ చేసేటప్పుడు అక్కడ క్లయింట్ అని వస్తుంది కదా, దాన్ని బట్టి అది ఏ డిపార్ట్మెంట్, అది టెస్టింగ్ సర్వరా, లేకపోతే గోల్డెన్ సర్వరా, ఇంకేదన్నా సర్వరా, క్వాలిటీ సర్వరా అనేది మనం చెప్పవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆర్గనైజేషన్లో ఎవరైతే ఎస్ఏపి మేనేజర్ ఉంటారో అతను అసైన్ చేయడం జరుగుతుంది. ఎస్ఏపిలో పాస్వర్డ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఏపిలో 3 టైమ్స్ కంటే పాస్వర్డ్ ఎక్కువగా ఎంటర్ చేస్తే అది బ్లాక్ అయిపోవడం జరుగుతుంది ఎస్ఏపి. తర్వాత మళ్ళీ మీరు టికెట్ రేజ్ చేసి అదంతా ప్రాసెస్ ఉంటుంది. అందుకని పాస్వర్డ్ మేనేజ్మెంట్ గురించి నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఈ నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చును. ఎస్ఏపిలో వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా వచ్చేసి ఆర్గనైజేషన్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఇలా డిఫరెంట్ డేటాస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ నేను క్లాసులు చేయడం జరిగింది. మీరు నా ఛానల్ ఫాలో అవుతూ వీటి గురించి గట్రా డెప్త్గా నేర్చుకోవచ్చును. ఎస్ఏపి నేర్చుకోవడానికంటే ముందు మనం ఎస్ఏపి నేర్చుకుంటే ఎలా జాబ్స్ వస్తాయి, వాటి శాలరీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి నేర్చుకుంటే. ఒకటి వచ్చేసి కన్సల్టెంట్, రెండు వచ్చేసి ఇన్హౌస్ కన్సల్టెంట్, మూడోది వచ్చేసి ఎండ్ యూజర్. ఈ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి కన్సల్టెంట్ జాబ్, మెయిన్గా అందరూ చూసేది కన్సల్టెంట్ జాబ్ కోసమే. కాబట్టి కన్సల్టెంట్ జాబ్కి ఫ్రెషర్స్ను తీసుకోరండి, ఇది నిజం. మీరు ఎక్కడ ట్రై చేసినా ఫ్రెషర్గా తీసుకోరు. మరి జాబ్ ఎలా వస్తుంది, నాకు ఎక్స్పీరియన్స్ లేనిది అనుకుంటే ఫస్ట్ మీరు ఎండ్ యూజర్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-2 ఇయర్స్ ఎండ్ యూజర్గా వర్క్ చేసి ఆ
ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని మీరు ఎస్ఐపిది ఏదైనా ఇప్పుడు నేను చూపించిన మాడ్యూల్స్లలో ఏదైనా ఒక మాడ్యూల్స్ నేర్చుకొని మీకు నచ్చిన మాడ్యూల్ మీ ఎడ్యుకేషన్కు రిలేటెడ్ మాడ్యూల్ నేర్చుకొని మీరు జాబ్ ట్రై చేసుకోవచ్చు ఈజీగా. స్టార్టింగ్ ప్యాకేజెస్ వచ్చి 4.5 నుంచి ఎస్ఐపి ప్యాకేజెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎంత అంటే ఫైనల్ ఎంత రీచ్ అవ్వచ్చు అంటే అది మీ టాలెంట్ బట్టి మీరు ఎంత రీచ్ కావచ్చు. దానికి లిమిట్స్ అంటే ఏమి ఉండవు. ప్రతి ఎన్ని మాడ్యూల్స్ నేర్చుకుంటే మీరు ఎంత ఎక్స్పర్ట్ అయితే మీ శాలరీస్ అట్లా పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఎండ్ యూజర్స్ అయితే ఈజీగా జాబ్స్ వచ్చేయడం జరుగుతుందండి. మీరు ఎస్ఐపి నేర్చుకోకుండా కూడా చాలా స్టోర్స్లలో అది వాటికి మీకు సిస్టమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళే జాబ్ ఇచ్చి వాళ్ళే బేసిక్ నుంచి ఎస్ఐపి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఏమేమి అవసరం అవుతాయో అట్లా గిట్ట మీరు జాబ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా కోర్స్లో జాయిన్ అయ్యి ఈజీగా మీరు ఎస్ఐపి నేర్చుకోవచ్చు. లేదంటే నా వీడియోస్ చూస్తూ కూడా ఎండ్ యూజర్ స్టెప్స్ వెళ్తూ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవచ్చు. వీటి శాలరీస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. మినిమం ఇంటర్ పాస్ అయినా కానీ ఈ జాబ్ ఈజీగా దొరికేస్తుంది. ఈజీగా మంత్లీ 20 నుంచి 20+ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. అది మీ టాలెంట్ బట్టి మోర్ దెన్ 50 వరకు గిట వెళ్ళే ఛాన్సెస్ గిట ఉంటాయి. ఎండ్ యూజర్ సైడ్ గిట లక్షల్లో ఎండ్ యూజర్ సైడ్ గిట జీతాలు ఉంటాయి. ఇంకా ఇన్హౌస్ కన్సల్టెంట్స్ అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఫైనల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళకిను మరియు కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యలో ఉండి వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కోఆర్డినేషన్ చేసే వాళ్ళని ఇన్హౌస్ కన్సల్టెంట్స్ అంటారండి. ఈ జాబ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి నంబర్ పరంగా, కానీ మంచి ప్రిఫరెన్స్ ఉన్న జాబ్స్, మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరు వీటికిట శాలరీస్ బెటర్ శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు చాలా కీ రోల్గా ఉంటారు కాబట్టి ఆర్గనైజేషన్లో చాలా మంచి శాలరీస్ ఉంటాయి. ఇందులో గిట ఎక్స్పీరియన్స్ని బట్టి ఇందులో గిట లక్షల్లో వచ్చే జీతాలు గిట ఉంటాయి. జనరల్గా ఇవి గిట 4.5 నుంచి అలా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ 3 రకాల జాబ్స్ ఎస్ఐపి నేర్చుకోవడం వల్ల మీరు సంపాదించవచ్చునండి. ఎస్ఐపి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎస్ఐపి నేర్చుకోండి. గ్రాడ్యుయేషన్ అయిన వెంబడే ఎస్ఐపి నేర్చుకొని జాబ్ ట్రై చేస్తే బెటర్ అనమాట. లేదు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఏదో 5 years వేరే జాబ్ చేసినా ఇప్పుడు ఎస్ఐపి నేర్చుకొని మళ్ళీ కన్సల్టెంట్ పోతా అంటే మీ శాలరీ 5 yearsలో ఎక్కడికో వెళ్తుంది, ఒక 50 or 60 అనుకుంటే మళ్ళీ మీరు వచ్చి ఫ్రెష్ ఇక్కడ జాబ్ స్టార్ట్ చేసినా కానీ కొంచెం తక్కువ శాలరీ రావడం జరుగుతుంది. లేదంటే సేమ్ శాలరీ మ్యాచ్ చేసి ఇస్తారు. ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు ఆ శాలరీ పరంగా మీరు హ్యాపీగా ఉండకపోవచ్చు. కాబట్టి గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిందో వాళ్ళు ఎస్ఐపి నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మార్కెట్లో ఎస్ఐపి కొంచెం నేర్పించడం అనేది కొంచెం కాస్ట్ కాబట్టి మీరు మేబీ ఎస్ఐపి కంటే వేరే కోర్సెస్ నేర్చుకోవాలని అనుకుంటుండొచ్చు. కానీ ఎస్ఐపి వచ్చేసి మోర్ దెన్ 50% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఎస్ఐపి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు రిలయన్స్లో ఎస్ఐపిఏ, టాటాలో ఎస్ఐపిఏ, డిమార్ట్లో ఎస్ఐపిఏ, వాల్మార్ట్లో ఎస్ఐపిఏ, ఇట్లా చాలా ఎస్ఐపి ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఈ గూగుల్లో గిట్ట ఎస్ఐపి ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఐపి నేర్చుకోవడానికి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నా ఉద్దేశం. ఈ వీడియో గిట్ట నచ్చితే మీరు ఎస్ఐపి నేర్చుకోవాలనుకుంటే ఛానల్లో తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్స్లో పెడితే నేను ఆ టాపిక్ను మీకు ముందుకు తీసుకురావడానికి చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన నోట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, ఇంట్రడక్షన్ మట్టుకు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.